ఒక డ్యాన్స్ చూడండి బాగుంటుంది. మన వీరయ్య గారిని విజయదుర్గ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి జెడ్పీటీసీలు అలాగే ఎంపీపీలు మాత్రమే వేదికపైకి రావాలి. జెడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే సర్పంచులను కూడా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పిలువగానే వచ్చేసినటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులకు కొంతమంది రాలేదు, చాలా వరకు సహకరించారు. గాజులగట్ట సర్పంచ్ కావచ్చు, అలాగే జునుతుల రామరెడ్డి అంకుల్, వీళ్ళందరినీ కూడా మేము మమేకం చేస్తున్నాం. అందరూ రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా పులిప్రసాద్ అన్న మీరు కూడా, ఇంకా చాలా మంది సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరూ ఇంత దూరం మేము సరిలేం రావాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. లాంచ్ ఆఫ్ 2015 క్యాలెండర్ దివ్య మ్యారేజ్ బ్యూరో. అలాగే ఇంకెవరైనా ఎంపీటీసీలు మన వార్డ్ కౌన్సిలర్ని కూడా మర్చిపోయాను, కౌన్సిలర్స్ కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. కౌన్సిలర్లు చాలా థ్యాంక్స్. కార్యక్రమం ముగించుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. 12 గంటలకి ఎస్టీవీలో వస్తుందండి, తప్పకుండా చూడండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దుర్గా గారు. థ్యాంక్ యూ సార్. ఎస్టీవీ క్యాలెండర్ 215. ఇంత పెద్ద ఆర్టిస్ట్ని ఓపెనింగ్కి దీనికి పిలిచారంటే నిజంగా వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. అందులో నేను ఎప్పుడు లేడీస్ అంటుంటా, ఆ లేడీస్ క్యాలెండర్ నా దగ్గరకు వచ్చింది. ఎంత అదృష్టం అండి, అందరూ దొరుకుతా. ఇది నిజంగా నాకు లేడీస్కి ఎంతో సంబంధం ఉంది కాబట్టికే మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, ఎస్టీవీ వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, పక్కన యాంకర్ ఉంది, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం పర్లేదు. ఎందుకు సార్ ఇలా భయపడతారు అండి ఇక్కడ పిలిచినందుకు. ఓనర్ గారిని అలాగే ఈ క్యాలెండర్ని లాంచ్ చేయడానికి రచ్చరవిలో ఉన్నటువంటి మిగతా టీం మెంబర్స్ అందరినీ సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇంకా మిగిలినటువంటి కార్పొరేటర్స్ కానీ లేకుంటే మిగిలిన సర్పంచ్లు ఎవరైనా ఉన్నా కూడా నేను పేరు వాళ్ళు పిలుస్తున్నాను. ముఖ్యంగా మా కేబుల్ ఆపరేటర్లు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా రిపోర్టర్లు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. డాక్టర్ భరత్ రెడ్డి సార్ని కూడా వేదికపైకి పిలుస్తున్నాము. లాంచ్ ఆఫ్ 2015 క్యాలెండర్ మహాలక్ష్మి డ్రెస్సెస్. నేను కూడా అలాగే మా ఛానల్లో ఉన్నటువంటి టీంను కూడా వేదికపై పిలుస్తున్నాం. మా ఛానల్లో ఉన్నటువంటి టీం కూడా తొందరగా రావాలి. శ్రీను, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ కేక్ కటింగ్ మనది ప్రోగ్రామ్ అయిపోతుంది. జానపదాలను సంబంధించినటువంటి కార్యక్రమం అండి. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు పల్లె పదం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తుంది. ఎస్టీవీ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ద టీమ్. ఎస్టీవీ ఛానల్కి ఆల్ ది బెస్ట్ అండి. ఇది ఉదయం రోజు మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. మీరు అందరూ దీన్ని తప్పక చూసి మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జబర్దస్త్ టీం థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నిజంగా లోకల్ ఛానల్లో ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన చాలా మంచిది.
ఇక్కడ ప్రతిరోజు ఉదయం 9 గంటలకని ఉంది, నువ్వేంటి 12 గంటలకని చెప్పావు? ఆ 12 గంటలకు వస్తుందంట. తప్పకుండా చూడండి, లోకల్ ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. లేదు, ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఎస్టీవీ, అందులో లైవ్. థ్యాంక్ యూ. ఇది మా ప్రియ గారికి గిఫ్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రోజు క్యాలెండర్ చూసినప్పుడు మేము మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాం, అందుకే ఎస్టీవీ అంటే సూపర్ టీవీ. అండ్ ఫైనల్గా ఒక పర్ఫార్మెన్స్. ఓకే, పర్ఫార్మెన్స్. కాకపోతే జోక్స్ వేసినా కానీ మనందరికీ స్కిట్స్ అంటే చాలా ఇష్టం కదా, ఎస్పెషల్లీ వాళ్ళ స్కిట్స్. ఇప్పుడైతే రచ్చరవి వాళ్ళ టీంని వెల్కమ్ చెప్పేద్దాం, ఎందుకంటే మనల్ని ఇంకా ఇంకా కడుపు ఉబ్బని నవ్వించడానికి, కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వించడానికి రచ్చరవి అండ్ టీం రెడీగా ఉన్నారు స్కిట్తో. ప్లీజ్ వెల్కమ్. రెడీ 1 2 3. ఏం లేదండి, ఒక చిన్న స్కిట్ చేస్తే కూడా మీ అందరూ అంటున్నారు రావాలా ఒక స్కిట్ చేయరాదా, ఒక స్కిట్ చేయరాదా. మేము ఎప్పుడు రెడీగా ఉంటాం మిమ్మల్ని నవ్వించడానికి. జస్ట్ మీరు ఆశీర్వాదం ఇవ్వాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి చప్పట్ల ద్వారా. ఎంత చప్పట్లు కొడితే నేను అంత మంచి పర్ఫార్మెన్స్ చూపెడతా. పేమెంట్ పడిపోను, నేను చప్పట్లో పడిపోతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందులో మనకి మీ అందరికీ తెలుసు ఇంటర్వ్యూ స్కిట్. ఎంతమంది గుర్తుందండి ఇంటర్వ్యూ స్కిట్ అంటే? ప్రపంచంలో ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మనకు రికమెండేషన్ ఎంత ప్రభావితం చూపుతుంది అనేది ఒక స్కిట్ ద్వారా మీకు చేసి చూపెడతానండి. ఒకసారి నా టీం శ్రీ ఇందులో ఇంటర్వ్యూ తీసుకుంటాడు. మరి రికమెండేషన్ క్యాండిడేట్ లాగా నేను అలాగే తడివేలు చేస్తాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మేము పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుల్లో ఇంటర్వ్యూలో ఎక్కువ రికమెండేషన్ వాళ్ళకి ఇది చేస్తున్నారు. సో ఆ రికమెండేషన్ వాళ్ళ మీద ఎలా ఉంటుందో చిన్న స్కిట్ మీకోసం. బాబు హమ్మింగ్ రాకుండా చూసుకో. సరే, హలో, ఎవరు సార్? సార్ ఎమ్మెల్యే గారు మీరా? చెప్పండి సార్. ఏంటి మీ బొమ్మర్ది గారు ఇంటర్వ్యూకి వస్తున్నారా? వదిలేయండి సార్, ఈ జాబ్ మీ బొమ్మర్దికే. ఫార్మాలిటీ కోసం చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఈ జాబు మీ బొమ్మర్ది గారికే, అంతే. అరే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నారు రా భాయ్, నువ్వు టెన్షన్ పడకు. అరే నువ్వు పైసలు రెడీ చేయి, పని నేను చేసి పెడతా కదా. అరే నువ్వు టెన్షన్ नहीं लेने का, కూల్ మే జీనే का, కోకో కోలా పీనే का. నువ్వు పైసలు రెడీ చేయి. చల్. ఎవరు రా భాయ్? మీరు ఇంటర్వ్యూకి వచ్చింది నా దగ్గరికి సార్. అరే వీడెవడో ఇంటర్వ్యూ అంటున్నారు రా భాయ్. ఇంటర్వ్యూ అయిపోయినాక నీకు మళ్ళీ కాల్ చేసి ఆగు. ఇప్పుడు ఏంది రా భాయ్? కూర్చోండి సార్. చల్ కూర్చున్నా. ఇప్పుడు ఏంది? ఏం లేదు సార్, ఫార్మాలిటీకి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాం సార్. అడుక్కో కాదు సార్, అడగండి. అరే గదే తమ్మి దమాక్ ఖరాబ్ చేయకు, అడుగు. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, అడుగు. పంచ పాండవులు. ఎవడ్రా నువ్వు? మైక్ తీసుకొని చెప్పురా. మైక్ ఆన్ చేయరా సార్. హలో, మైక్ ఆన్ చేయరా. ఇంకో మైక్ ఇల్రా. హలో, అరే మైక్ ఆన్ చేయాలిరా బాయ్. వీని తగ్గట్టే ఉన్నాయి మైకులు కూడా. అంత పరేషాన్ గా ఉంటారు. ఎవడు బాయ్ డిస్టర్బ్ చేస్తుంటాడు. వస్తారు సార్. అరే ఈ మైక్ తీసుకోరా బాయ్ అందాక. అరే మైక్ రాకపోతే అరే లేట్గా వచ్చిందే కాకుండా ఎవరు రా బాయ్ నువ్వు అసలు? సార్ నేను ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. ఎరా ఎప్పుడు రావాలో తెలీదా? టైం ఎంత అవుతుంది సార్? ట్రైన్లో వచ్చేటోళ్ళకి బస్సులో వచ్చేటోళ్ళకి లేట్ అయింది సార్. ఇంటర్వ్యూలకి కూర్చో సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్, మైక్ తీసుకోండి సార్. హలో సార్. హలో 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 రెడీ హలో సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్. హలో హలో సార్. ఫస్ట్ క్వశ్చన్, పంచ పాండవులు ఎంతమంది? నేను చెప్తాను సార్. నువ్వు వచ్చిందే లేటు, మళ్ళీ నీకు క్వశ్చన్ అవసరం, జాబ్ కావాలా? జాబ్ కావాలి సార్. అయితే మూసుకో. సార్ పంచ పాండవులు ఎంతమంది? పంచ పాండవులా? అవును సార్. వాళ్ళెవరు? నా అత్తమ్మ మొగుళ్ళు. నీ అత్తమ్మ మొగుళ్ళ గురించి నాకేం తెలుస్తుంది రా భయ్? సార్ పంచ పాండవులు. పంచ ఏం రో ఇంతమంది ముందు నాకు చేసి పెడతాను ఆవురా నువ్వు? అదిగా సార్. ఇదెన్ని? 1 ఇది 2 3 4. పంచపాండవులు 5 అని చెప్పేసారు. చెప్పాడు మొత్తం నువ్వే చెప్పావు. అబ్బా అవునా? సరే నిన్ను అడుగుతావు, నువ్వు చెప్పు. కౌరవులు ఎంతమంది? 100 మంది. వాళ్ళ ఊర్లేంటి, వాళ్ళ పేర్లేంటి? 1 2 3. టైం అయిపోయింది. కూర్చో సార్. సెకండ్ క్వశ్చన్ సార్,
మన ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ పేరేంటి? నేను చెప్తాను సార్. జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్ కావాలా? కూర్చో సార్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ పేరేంటి సార్? ప్రపంచాన్ని గడగడలాడించిండా? అవును సార్. వాడు నాకన్నా పెద్ద తోపు 60 అలాంటి వాడే సార్. ఈ మధ్యలో టీవీలో వస్తుండు కదా. 50% చెప్పేశాడు. 50% చెప్పేశాడు. ఆయన కొంచెం గడ్డం ఉంటుంది కదా. 70% చెప్పేశాడు. 70% మన్మోహన్ సింగ్. సార్ చెప్పినందుకు మిమ్మల్ని అడిగినందుకు నన్ను ఇద్దరిని బొక్కలు వేస్తారు సార్. సార్ ఆయన పేరు ముందు ఓసామా 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 బిన్ లాడెన్ అని చెప్పేశాడు. ఆయన ఎక్కడ చెప్పాడు? మొత్తం నువ్వే చెప్తున్నావు. అవునా? నిన్ను అడుగుతా ఉండు. అరే ఎవర్రా పొగ ఆబులి? అరే అగరబత్తి. ఇంటర్వ్యూలా డిస్టర్బెన్స్. ప్రపంచంలో అతి పెద్ద పేరుగాంచిన డాన్సర్ పేరేంటి? మైకేల్ జాక్సన్. వాళ్ళ తాతగారు పేరేంటి? 1 2 3 టైం అయిపోయింది. కూర్చో సార్. ఇది చాలా చిన్న క్వశ్చన్ సార్, మీరు ఈజీగా చెప్పేస్తారు సార్. మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? నేను చెప్తాను. కూర్చో సార్. మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? మనిషికి ముక్కు. అవును సార్. ఇది బాగా ఆలోచించాలి రా భయ్. ఆలోచించండి సార్. దగ్గరికి వచ్చేసారు సార్. దూరం వెళ్ళిపోయారు సార్. కిందికి వెళ్ళిపోయారు సార్. దగ్గరికి వచ్చేసారు సార్. అక్కడికి ఏంద్రా భయ్ ముక్కు అన్న ఉంటుంది పో. సార్ ఇదేంటి సార్? కళ్ళు. ఇది సార్ చెవులు. ఇది మూతి. ఇది ముక్కు ఇక్కడ ఉందని చెప్పేశాడు. అవునా? సరే నిన్ను అడుగుతా చెప్పు. మనిషి నోట్లో ఎన్ని పనులు ఉంటాయి? మనిషి తల్లో ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? రే చెప్తాన్నావు కదరా ఎండుకపోయినోడా. సార్ ఇంకో క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ మీరు చెప్పేసి ఈ జాబ్ మీకే సార్. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను చెప్తాను సార్. చెప్పురా నరికి పోగులు పెడతాం అనుకుంటున్నావు సార్. డిస్టర్బెన్స్ చేస్తున్నాడు బాయ్ వాడు. అడుగు సార్. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మన దేశానికి స్వాతంత్రమా? బాగా తెలుసురా బాయ్ ఇది నాకు. అవును సార్. చెప్పండి సార్. డిసెంబర్ 31. డిసెంబర్ 31 ఏంటి సార్? అరే గాంధీ తాత ఏం చెప్పిండ్రా బాయ్? ఏం చెప్పాడు సార్? నాకేం చెప్పలేదు. నీకేం చెప్పాడు? ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు మీద తిరిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అన్నడా లేదా? మరి ఆ రోజే కదరా బాయ్ ఆడోళ్ళు మొగలు ఫుల్గా తాగి నడి రోడ్ల మీదకి వచ్చి డాన్సులు చేస్తారు సార్. అది కాదు సార్. మే తర్వాత ఏమొస్తుంది సార్? జూన్ తర్వాత అల్లు అర్జున్ ఏంటి సార్? అరే జూలై అంటే అల్లు అర్జునే కదరా బాయ్. అబ్బా సార్. ఇప్పుడు ఆగస్ట్ 13 తర్వాత ఏమొస్తుంది? 14 తర్వాత ఆగస్ట్ 15 చెప్పేశాడు. నేనే చెప్తున్నానా? సరే నువ్వు చెప్పు. మన దేశంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1940. అందులో ఎంతమంది చనిపోయారు? వాళ్ళ ఊర్లు ఏంటి? వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? వాళ్ళ ఊర్లు ఏంటి? వాళ్ళ ఆధార్ కార్డుల అవన్నీ ఎలా చెప్తారు సార్? టైం అయిపోయింది సార్. ఈ జాబ్ మీకే సార్. కంగ్రాచులేషన్ సార్. జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతారు సార్? నేను జాయిన్ అవ్వడం భయ్. మరి ఎవరు జాయిన్ అవుతారు? నా పనోడు వచ్చి జాయిన్ అవుతాడు. మరి శాలరీ? అకౌంట్ నెంబర్ చెప్తా టైంకు పడాలి రే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ పేరేంటి సార్? మిరపకాయల యాదగిరి. మిరపకాయ ముందు పెట్టారేంటి సార్? వెనక పెడతా మండుది కదా. మీకు కావాలంటే నువ్వు పెట్టుకో. అరే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నాడు రా భయ్. నువ్వు టెన్షన్ లేనక. హలో బావా, నీ ఎమ్మెల్యే రికమెండేషన్ ఇక్కడ ఏం పని చేయలేదు బావా. వాడు ఇంకొకరు వేరే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేసాడు. అంటే ఎమ్మెల్యే బొమ్మర్ది నేనే. నువ్వా? అది చెప్పాడు కదా మిరపకాయలు యాదగిరి అని. వాడు నీకు నాకు పెట్టిపోయాడు కదా మిరపకాయ. ఇప్పుడు నీకు చెప్తా బావా, ఒక బస్తాడు మిరపకాయలు తీసుకురా. వీడికి ఎక్కడెక్కడ పెట్టాలో నేను చెప్తా. బావా నువ్వు అక్కడే ఉండు బావు. మిరపకాయలు అయితే పెట్టకరా. ఎక్కడ పెడతానా తెలుసా? 1 2 3 4 యాతవల్లారా. రికమెండేషన్ అంట. సూపర్ డాడీ. అబ్బా ఏం చేసినావురా ఇంటర్వ్యూలా పర్ఫార్మెన్స్. ఇది మధ్యలో బ్రేక్ అవుతుందో ఇంకో మైకి లేకపోతే జనాలు నవ్వడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మధ్యలో మీరు ఆపేస్తున్నారు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. ఒకసారి అండి అందరి కోసం ఒకసారి చెప్పండి గట్టిగా ప్లీజ్. మీలో కూడా ఎనర్జీ బయటకు వస్తుంది నవ్వడానికి. మరి ఈరోజు ఎస్టీవీ ప్రారంభోత్సవం అలాగే 2015 క్యాలెండర్ ఓపెనింగు. ఈ సందర్భంగా నేను మంచి సింగర్ని
ఇందాక నా కామెడీ చూశారు, ఇప్పుడు నా సింగింగ్ చూస్తారు. సో ముందుగా మనం ప్రోగ్రాం నేను పాడబోయే ముందు అమ్మ మనకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ పాడే పాటని నేను పాడబోతున్నాను. దయచేసి ఒకసారి అందరూ చప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న రెడీయా? చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. ఆపు సార్ ఎవరా నువ్వు? సార్ సింగర్ని సార్. ఏం పాడినావురా? చందమామ రావే జాబిల్లి రావే అని ఏం పాడినావు? చందమామ ఆగో పిలు. చందమామ రాదు సార్. మరి రానప్పుడు ఎట్లా పాడతావురా నువ్వు? ఏదో చిన్నపిల్లలు అన్నం తినాలని వాడతాం సార్. చిన్నపిల్లలు అన్నం తినడానికా? చిన్నప్పుడు మా అమ్మ ఉగ్గుపాలు తాగిపించుకుంటా చందమామ రావే జాబిల్లి రావే అని పాడింది. అప్పుడు రాలే. ఆ తర్వాత గోరుముద్దలు తినే వయసుకి వచ్చిన అప్పుడు కూడా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోడిపూలు తేవని అబద్ధపడి నాకు ముద్దలు తినిపించింది. అప్పుడు రాలే. ఇప్పుడు నేను ఫుల్ బాడీ లాగే వయసుకి వచ్చిన ఏమ్రా ఈ పాట పాడి నన్ను ఇప్పటికీ మోసం చేద్దాం అనుకుంటున్నారా? రే పాట పాడితే ఇట్లా పాడు. ఎట్లా సార్? చందమామ రాదు జాబిల్లి రాదు కొండెక్కి రాదు కోటి పూలు తేదు తింటే తిను పంటే పండు గాడిది కొడుక. ఇట్లా పాడాలి సార్. నాకు బాగా అర్థమైంది మీకు ఎలాంటి పాటలు అయితే బాగుంటుందో. అంటే ఇంప్రెస్ చేస్తా అంటావు? తప్పకుండా ఇంప్రెస్ చేస్తాను సార్. చల్ పాడు. మీరు కూర్చోండి సార్. సరే సార్ వారి కోరిక మీద ఒక మంచి పాట. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏం పాడినవురా? ఆకలేస్తే అన్నం పెడతా. నువ్వెవనివిరా నాకు అన్నం పెట్టడానికి? అరే నా పెళ్ళం పెడతాను నేను అన్నం తినా, దాని వంట నచ్చగా నేను బయట తినిపోతా. చల్ నువ్వేంద్రా నాకు అన్నం పెట్టడానికి? అర్చా నీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నట్టునే బిర్యానీ తెప్పి తర్వాత తిని పెడతా. అవునరా తర్వాత ఏం పాడినవురా? అలిసొస్తే ఆయిల్ పెడతా. నువ్వేనా మసాజ్ సెంటర్ నడుపుతున్నావురా? నువ్వేనా మసాజ్ సెంటర్ నడుపుతున్నావు అంట. అరే నేనే 100 మందికి ఆయిల్ పెట్టి ఈ స్టేజ్కి వచ్చిన, నువ్వు నాకు ఆయిల్ పెట్టుడు ఎందురా బాయ్? ఆ తర్వాత ఏం పాడినవురా? ఆ మూడొస్తే ముద్దులు పెడతా. చల్ దా మూడు వచ్చిందా పెట్టు చల్ దా. రే ఇంప్రెస్ చేసే పాట పాడు మజ్జు. సార్ నాకు అర్థమైంది సార్. నేను ఇప్పుడు పాడతాను సార్, చూడండి సార్. పాడు. సార్ వస్తారొస్తారా రస్తారస్తారొస్తారే సార్ వస్తారొస్తారే దావత్తే ఇస్తారే. ఆపురా బాయ్ ఆపు. సార్ అప్పటి నుంచి నువ్వు ఇట్లా హౌలా హౌలాలు పాట పాడతాను అంటే మీ సార్ ఇక్కడెక్కడ ఉన్నాడు అన్నట్టు. చల్ ఇప్పుడు మీ సార్ రావాలి, నాకు నా బ్యాచ్ మొత్తం దావత్ ఇవ్వాలి, నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. సార్ ఎవరు రాబే మీ సారు? డబ్బాలంగా చేయలేపినోడా సార్? మరి ఎవరు సార్? అరే పాట ఇంప్రెస్ చేసే పాట పాడు, నకరాలు చేయకు సార్. పాడు. ఇప్పుడు నేను పాడబోయే పాట మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సార్. పాడు. సార్ వినండి సార్. నీ పాపం పండెను నేడు నీ పరదం పడతా చూడు. అమ్మ మెంటల కింద రాబాయి వీనికి. ఏదో జనాలను ఎంటర్టైన్ చేద్దామని వస్తే ఇలాంటి డిస్టర్బ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. కానీ మన రవి గారు చాలా బాగా చేశారు. ఒక్కసారి రవి గారి కోసం చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని పొట్ట చెక్కలు అయ్యేటట్టు అంటే మొత్తం ముక్కలు అయిపోయేటట్టు నవ్విపించా. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ సూపర్ స్కిట్స్. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ట్రూప్లోనే మన జూనియర్ నాగ చైతన్య అయితే ఒక సాంగ్కి పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లాస్ట్ స్కిట్ కాబట్టి ఫుల్ జోష్తో తను ఎంకరేజ్ చేద్దాం. బాబు జూనియర్ నాగ చైతన్య ఎక్కడున్నా?